ప్రజానికనందరికీ నమస్కారం. ఉత్తరాంధ్రలో ఈ రోజు అద్భుతమైన అనూత్నమైన కార్యక్రమం ఏదైనా ఉందంటే మన భోగాపురం ఎయిర్పోర్ట్. ఇంతవరకు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాలు కూడా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఎటువైపు నుంచి ఎటు తోచే మార్గం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం ఈ రోజు భోగాపురంలో మనందరం కూడా కన్నుల విందు పండుగగా చేసుకుంటున్న ఎయిర్పోర్ట్. సూపర్ ఐడియా. వేడి వేడి టీ, మెరీనా బీచ్ లో కారకారంగా 2 మిర్చి బజ్జీలు. మాకు టీ అంటే ట్యాంక్ బండు, పక్కన ఉస్మానియా బిస్కెట్, ఆ తర్వాత ఒక పాత పాట. అది సేమ్డా, థ్యాంక్ యూ. ఇది కూడా సేమ్. ఏవిటి గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరువలేనిది. ఈ రోజు నుంచి ఎయిర్పోర్ట్ లో విమానాలు రెక్కలు కట్టుకొని ఎగిరే అనూత్నమైన ఒక ప్రయోగాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా వీక్షిస్తున్నారు. మనందరం కూడా కలలో కూడా చూడనటువంటి ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పుకోవాలి. ఎయిర్పోర్ట్ నిర్మాణమే ఒక పక్షి రూపంలో నిరూపించి పక్షి విహరిస్తే ఎలా ఉంటుందో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విమానంలో విహరిస్తే అంతే ఆహ్లాదకరంగా ఉంటుందని ఈ రోజు ఉత్తరాంధ్రకి రెక్కలు వచ్చేటట్టు చేసి ఉత్తరాంధ్ర అభివృద్ధికి, అలానే యువతి ఉద్యోగాలకి, అనేక పారిశ్రామికలకు నెలకొల్పడానికి, అనేక ఉపాధి అవకాశాలు కలిగించడానికి, ఎన్నో అనూత్నమైన కార్యక్రమాలు చేయటానికి మనందరికీ ఉన్న ఏకైక మార్గం ఎయిర్పోర్ట్. ఇటువంటి విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటుగా ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నప్పటికీ కూడా స్వతంత్ర సమరయోధులను మనందరం కూడా స్మరించుకోవాలని అల్లూరి సీతారామరాజు గారిని నామకరణం చేసి ఒక ప్రత్యేకమైన ఉన్నత స్థానాన్ని ఆ విమానాశ్రయానికి కలిగించిన కూటమి ప్రభుత్వానికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు ఈ ఉత్తరాంధ్ర అనేది రాష్ట్రంలో ఒక వెనుకబాటుతనంగా, ఒక మూలాన్న ఈ రాష్ట్రంలో చూసేవారు ఈ ఉత్తరాంధ్రని. ఎంత దౌర్భాగ్యం అంటే ఉత్తరాంధ్ర ప్రజలన్నా, ఈ ఉత్తరాంధ్రన్నా అసూయ. రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అవని, రాష్ట్రం విడిపోయిన తర్వాత అవని, ఈరోజు అదే ఉత్తరాంధ్ర దేశానికి ఆదర్శం. అదే ఉత్తరాంధ్ర ప్రజల్ని మీరు ఎంత చిన్న చూపు చూసేవారో ఈరోజు అదే ఉత్తరాంధ్ర ప్రజలు ఇవాళ దేశంలో గర్వించే దిశగా ఎదిగే స్థాయికి ఈరోజు వచ్చిందని దానికి మూల కారణం ఇవాళ భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం మా ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. అందులో మన నెల్లిమర్ల నియోజకవర్గం రావడం, ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలో మన జనసేన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీమతి లోకం నాగమాదేవి గారు ఉండడం, ఇవన్నీ కలిసి వచ్చే అంశం. ఎందుకంటే ఎమ్మెల్యే గారి పేరు ప్రస్తావించాల్సి వచ్చిందంటే గతంలో ఎమ్మెల్యేలు చేశారు. ఒక ఎయిర్పోర్ట్ అవని ఎనీ డెవలప్మెంట్ యాక్టివిటీలో వాళ్ళ 40% ఓటాల కింద వేసుకొని దీన్ని కనుమెరుగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఓటాలు నప్పక డెవలప్మెంట్ అయ్యేది కాదు. ఈరోజు లోకం మాదేవి గారు ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరు పెట్టుబడులు పెడదామన్నా వారికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని కంకణం కట్టుకున్న ఏదైనా ఉన్నారంటే ఏకైక ఎమ్మెల్యే ఈ నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే గారు శ్రీమతి లోకం నాగమాదేవి గారు. అలాగే ఈ విజయనగరం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీమతి లోకం ప్రసాద్ గారు ఎంతంటే ఈ జనసేన పార్టీ డెవలప్మెంట్ కావని, ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కావని, ఇవాళ అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అని అన్ని రంగాల్లో ఈ నియోజకవర్గం నెంబర్ స్థానం నిలబెట్టాలని కంకణం కట్టుకున్న ఏకైక వ్యక్తి కుటుంబం ఏదో ఉందంటే లోకం ఫ్యామిలీ. ఈరోజు ఉత్తరాంధ్ర పౌరుడిగా నేను ఈరోజు గర్వించదగ్గ విషయం ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే దేశం నలుమూలల నుంచి ప్రపంచం యావత్తు ఈరోజు ఒక భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ గురించి విశేషంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎక్కడ చూసినా భోగాపురం పేరు అనేది, మా ప్రాంతంలో ఎప్పుడు కూడా భోగాపురం పేరు అనేది ఎక్కడ వినబడే దాఖలాలు లేవు. ఈరోజు ఈ అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ వల్ల ఈరోజు దేశం మొత్తం మీద ప్రజలకందరికీ ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ వల్ల తెలిసింది. అదేవిధంగా మా ప్రాంతంలో విమానాలు చూడటమే మేము గగనంగా భావించే టైంలో ఈరోజు అంతర్జాతీయ ఫ్లైట్లు మా గ్రామాల మీదుగా ఎగురుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల ఏంటంటే రానున్న కాలంలో ఇక్కడ అనేక ఫ్యాక్టరీలు, అనేక ప్రాజెక్టులు రావడం వల్ల స్థానిక యువతకి
ఉపాధి కలుగుతుందని మేము అందరం ఆశిస్తూ గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం అండి. మన ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం ఎంతో ముఖ్యమైనది. ఇది విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలంలో ఉంది. ఈ విమానాశ్రయం వల్ల విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులకు ఇది ఒక ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విమానాశ్రయం ఏర్పాటుతో పరిశ్రమలు, పర్యాటక రంగము, వ్యాపారము అభివృద్ధి చెందుతాయి. స్థానిక యువతకు కూడా అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయి. విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక కొత్త దిశను కూడా సూచిస్తుంది. మన ప్రాంతము ఆర్థికంగా, సామాజికంగా ఇంకా అభివృద్ధి చెందాలని ఆకర్షిస్తూ కోరుకుంటున్నాను. చూడాలనుకుంటున్నాను. దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాము, చూడాలనుకుంటున్నాము. మరి లోపల కూడా మరి ఇంకా అలౌ చేయరేమో. ఇంకా మంచిగా అభివృద్ధి చెందాలని మా ప్రాంతం ఇంకా ఉపాధికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.